The person. రాజుగారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఒక చిన్న విషయం మీద మీకు కాల్ చేయడం జరిగింది. నమస్కారం అండి, చెప్పండి. అదేనండి, ఏంటంటే నేను బైబిల్ మొత్తం చదివాను కాబట్టి, నేను ఇంతకుముందు చిన్నప్పుడు చర్చికి వెళ్ళాను కాబట్టి, ఆయన యేసు అనేవాడు ఒక ఇజ్రాయేలుకి సంబంధించింది అనేదే కదా మనం డిక్లేర్ అయింది, ప్రపంచానికి సంబంధించింది కాదు కదా. కానీ ఈయనేమో ఇజ్రాయేలు ప్రపంచానికి, ఈయన యేసు ప్రపంచానికి సంబంధించిన దేవుడు అంటున్నాడు. సార్ మీరు వివరిస్తుంటారు సార్, నాకు చిన్న వర్క్ ఉంది, నేను మాట్లాడుతున్నాను సార్, అవసరమైతే మధ్యలో జాయిన్ అవుతాను. తప్పకుండా. నమస్కారం అండి, ఎవరండి మీ పేరండి? నమస్కారం బ్రదర్, నా పేరు మోహన్ అండి. మోహన్ గారు, ఎక్కడి నుంచి సార్ మీరు? నేను ఆంధ్ర విజయవాడలో ఉండేవాడిని, కానీ 1 సంవత్సరంన్నర క్రితం ఇటు చెన్నై వచ్చానండి. ఇప్పుడు చెన్నైలో ఉండేది. బ్రదర్ వీడియోస్ చూశాను, ప్రవీణ్ గారి వీడియోస్ చూశాను. ప్రవీణ్ గారి వీడియో అంతా కూడా ఒకప్పుడు క్రిస్టియన్స్ సార్, మేమంతా కూడా. చెప్పండి. నేను ఒకప్పుడు ఆ విధంగానే హిందూగా ఉండేవాడిని, క్రిస్టియన్ గా మారాను. అయితే సత్యం అనేది ఖచ్చితంగా కావాల్సింది. ఇప్పుడు మతపరంగా నేను నమ్మిందే నిజం అని చెప్పేసి మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్. నిజం అనేది తేలినప్పుడే, అంటే నిజం అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే చిన్న డౌట్ అండి. సరే, మీ పేరు మోహన్ గారు అన్నారు, బాగుంది సార్. నా పేరు రాజు అని చెప్పాను. అయితే నా డౌట్ ఏంటంటే సార్, అసలు మీరు ఎలా అది నిజము అని చెప్పి నమ్మారో తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఎలాగా ఇటువైపు వచ్చారు, క్రైస్తవులుగా మారారు అంటున్నా? అవును సార్, అవును. అయితే నేను క్రైస్తవుడుగా మారింది నేను కూడా చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడదాం, లేకపోతే వదిలేద్దాం, అట్లా అంతే. ఫ్రీగా ఉంటే నేనంటే నేనంతా రోజంతా ఫ్రీనండి, అందుకని చెప్పి. పర్లేదు సార్, మీరు సాక్ష్యం చెప్పండి సార్. అంటే మీరు ఎందుకు వెళ్ళి ఉండండి సార్, నన్ను మాట్లాడండి. ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళి వచ్చాను అనేది నా సాక్ష్యం నేను చెప్తాను, ఎందుకు వచ్చేసాను బయటకు అనేది. అలానే మీరు కూడా మీరే చెప్పండి బ్రదర్. అంటే నాకు ఒక అతను యేసుని నమ్ముకుంటే మంచి జరుగుద్ది అని చెప్పాడండి. నాకు అంటే చాలా అప్పులైనవి, చాలా కష్టాలు పడ్డాను. పడిన తర్వాత యేసుని నమ్ముకుంటే నీలో ఉన్న పాపాలన్నీ కడిగేస్తాడు, నీ అప్పులన్నీ పోతాయి అని చెప్పాడు. సరే, నేను మనస్ఫూర్తిగా నమ్మాను. నమ్మినప్పుడు నేను 1 సంవత్సరం వెయిట్ చేశాను, 2 సంవత్సరాలు వెయిట్ చేశాను, 3 సంవత్సరాలు వెయిట్ చేశాను, 4 సంవత్సరాలు వెయిట్ చేశాను, 5 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఎక్కడా కూడా నా జీవితంలో మార్పు అనేది రాలేదండి. నా అప్పులు అలా ఉన్నాయి, నా బాధలండి నాకు ఇప్పటికి కూడా పోలేదండి. వెయిట్ చేసా, ఒక్క నిమిషం బ్రదర్, వెయిట్ చేసా అంటున్నారు. ఆ వెయిట్ చేసే ప్రక్రియలో బైబిల్ చదవటం, రోజు ప్రార్థన చేసుకోవడం ఖచ్చితంగా చేశారు కదా సార్? నేను 5 సంవత్సరాలు అసిస్టెంట్ పాస్టర్ గా కూడా చేశానండి. ఓకేనండి, అసిస్టెంట్ పాస్టర్ అంటే తెలుసు కదా, పాస్టర్ గారికి అసిస్టెంట్ అన్నమాట. ఒక నిమిషం బ్రదర్, జాన్ పాల్ అని ఒక అతను ఉన్నాడు ఇప్పుడు మన శివశక్తి ఛానల్లో. అది ఇదేంటి, ఒక డిబేట్ కాదు, ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒక 11 గంటలు అవుతుంది. ఆ జాన్ పాల్ అనేవాడు పాస్టర్ అంట. ఆయన తీసుకొచ్చి ఆడ వాళ్ళు చేసే వీడియోలు పెట్టుకున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, సినిమాలు చూడకూడదు కానీ నేను చూస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే సినిమాలు చూడకూడదు, నేను చూస్తా అంటున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఒకటి ఆచరించేటప్పుడు ఆ మొత్తం గాని, ఆ సిద్ధాంతం గాని ఏం చెప్తుందో ఖచ్చితంగా అది కరెక్ట్ గా ఆచరిస్తేనే ఇప్పుడు ప్రాక్టికల్ గా చాలా మాటలు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక నిమిషం బ్రదర్, నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మీరు 3-4 సంవత్సరాలు వెయిట్ చేసా అని చెప్పేసి చెప్తున్నారు కదా. అంటే దేవుడు మహిమ చేయాలి కదండి. ఇప్పుడు మనం ఆయన నమ్ముకున్నందుకు 5 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఆయన మహిమ నమ్మారు, ఆయన పట్ల గణపరచాలి కదా, మన పట్ల ఆయన మహిమ గణపరచాలి కదా. నా అప్పులు గాని బాధలు గాని 35 years అండి, నాకు పెళ్లి కాలేదు. నేను చేసిన అప్పులు అంటే సహజంగా మానసిక బాధలు ఉంటావు, రకరకాల. మీకు తెలియదే ఉందండి, అప్పుల వలన బాధల వలన నాకు పెళ్లి అయితే కాలేదు. అవునవును, అది ఇప్పుడు నేను హిందూ ధర్మంలోకి వచ్చిన అది కర్మ సిద్ధాంతం అని చెప్పి చాలా మందిని అడిగితే, ఇది కర్మ సిద్ధాంతం, నువ్వు చేసిన పాపుణ్యాలు బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుందని చెప్పారు. పూర్వజన్మ కాదు, ఒక నిమిషం నన్ను చెప్పనండి సార్, శాంతం. పూర్వజన్మ కాదు, ఈ జన్మలో కూడా, ఏ జన్మలోనైనా సరే నువ్వు చేసిన పాప ఫలితాన్ని నిన్ను వెంటాడితే ఎప్పటికీ వదిలిపెట్టవు అన్నాడు. సరే, పాస్టర్ నాకేం చెప్పాడు, నువ్వు యేసుని నమ్ముకో, నువ్వు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా మొత్తం యేసు తీసేసాడని చెప్పాడు. సరే, బానే ఉంది. నేను క్రైస్తవ మతంలో రాకముందు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశానండి. లిటరల్ గా ఆ అమ్మాయి అంటే మాకు సీనియర్ అన్నమాట.
ఏంటి బ్రదర్ అంత పెద్ద విషయం ఏంటి? అయ్యో మొత్తం నన్ను మీరు అడిగారు, నన్ను సాక్ష్యం చెప్పనిస్తారా మరి? ఓకే ఓకే అంటే చెప్పండి. నాకు సీనియర్, నాకంటే ఏజ్ లో ఆమె పెద్దది అనమాట. సరే నేను తను లవ్ చేశాను, తను లవ్ చేస్తే అది యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు నాకంటే జూనియర్ ఉంది. సహజంగా మీకు తెలిసింది, ఆడవాళ్ళు వయసు తక్కువ వాళ్ళని ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు 99%. అలా యాక్సెప్ట్ చేయలేదు, పెళ్లి చేసుకుంది, తను వెళ్ళిపోయింది. నేను తన మీద పగబట్టేశాను అనమాట. ఇదేంటి నేను ఇంత సిన్సియర్ గా లవ్ చేస్తే కాదని వేరే పెళ్లి చేసుకుందని ఆ అమ్మాయిని నేను రేప్ చేసి చంపేశాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా నడుస్తుంది కేసు, హైదరాబాద్ లో. మీరు చూసింటారు, వివాహితని రేప్ చేసిన యువకుడు అని చెప్పి కూడా వేశారు ఒక 8 years బ్యాక్. అయితే ఈ సందర్భంలో ఏం జరిగిందంటే, నేను జైలుకి వెళ్ళి వచ్చిన జైల్లో ఒక పాస్టర్ కలిశాడు నాకు. వాడు ఎందుకు వచ్చాడో నాకైతే తెలియదండి. ఆయన ఏదో చెప్పాడు, నేను అది చేసా ఇది చేశా, నన్ను అందుకని జైల్లో పెట్టాను, ఏదో స్థలాలు ఆక్యుపై చేశాడు, ఏదో మనీ ల్యాండింగ్ ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. నేను చర్చి కడదాం అనుకున్నా, నా మీద కేసు పెట్టారు, జైలుకి పంపించారని చెప్పాడు. గొడవలోనే ఒక అతన్ని కొట్టాను ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. అతను గుర్తులేదు అంత పర్ఫెక్ట్ గా అది. అయితే అతను ఏమన్నాడంటే, బాబు నువ్వు జైలుకి వచ్చావు కదా, నీ బాధలన్నీ పోవాలంటే యేసుని నమ్ముకుంటే నీ బాధలు మొత్తం పోతాయి, నువ్వు నీ మీద పోలీస్ కేసు కూడా నిలబడదని చెప్పాడు, ప్రభు తీసేస్తాడని చెప్పాడు. అప్పుడు అందరూ అట్లనే చెప్తున్నా, నాకు అతను చెప్పింది కాదండి. ప్రతి ఒక్కళ్ళ సువార్త చెప్పే వాళ్ళందరూ యేసుని నమ్ముకొని ఈ పాపాలు పోతాయి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే అండి, యేసుని నమ్ముకున్న తర్వాత, నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక 6 months అక్కడ ఇక్కడ హోటల్లో పని చేసుకోవడం, లారీ క్లీనర్ గా పని చేయటం, అంటే 1 సంవత్సరం పాటు హోటల్లో ప్లేట్లు కడిగాను. తర్వాత వచ్చి లారీ క్లీనర్ గా చేశాను, చేసి బర్మా అటు సైడ్ కూడా తిరిగి వచ్చాను అంతా. అయితే ఈ సందర్భంలో నాకు ఈ ప్రవీణ్ కలిశాడు, మాకు అప్పుడు చర్చికి వచ్చాడు ప్రవీణ్ కూడా. సరే మా ఇద్దరు పరిచయం పక్కన పెడదాం. అయితే నా జీవితం ఇలా సాగిపోయిందండి. సాగిపోయిన సందర్భంలో నేను 5 సంవత్సరాలంతా కూడా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నా పాపం తీసేస్తా అన్నాడు. ఇప్పుడు అయితే వాళ్ళ ఆయన తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయాడండి, వాళ్ళ భార్య లేదని చెప్పి. పిల్లలు అనాథలు అయిపోయి అనాథాశ్రమంలో చేరారు ఇద్దరు. ఇప్పుడు నిజంగా కనుక యేసుక్రీస్తు దేవుడు అయితే నా పాపాన్ని క్షమించడం నాకు ఆ తర్వాత అనిపించింది. 5 సంవత్సరాల తర్వాత నేను ఆలోచించడం మొదలు పెట్టా, నేను చేసిన పాపాలు ఆయన తీసేయటం ఏంది, మరి వాళ్ళ భార్యకి పిల్లలకి అనాథలు అయిపోయారు కదా, మరి నేను చేసిన పాపం యేసుని నమ్ముకుంటే నన్ను స్వర్గం తీసుకెళ్ళటం ఏంది, మరి వాళ్ళ పిల్లలకి న్యాయం జరగదా? నేను పాస్టర్ అడిగితే జరగదని చెప్పాడు. ఎందుకు సార్ అన్న అంటే, వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న యేసు క్రీస్తుని ఎరగలేదు కాబట్టి వాళ్ళు నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు, నువ్వు ఎరిగంగా ఉన్నావు కాబట్టి నీకు స్వర్గం, నీకు పరలోకం అనేది ఆయన నీకు స్థలం స్వస్థపరుస్తాడు, ఆయన నమ్ముకున్నావు కాబట్టి అని చెప్పాడండి. నేను అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టా, ఇదేంటి దేవుడు అనేవాడు అందరినీ సమదృష్టితో చూడాలి కానీ భగవద్గీతలు అదే చెప్తారండి, సర్వ మానవుల పట్ల సర్వ ప్రాణకోటి పట్ల సమదృష్టి కలిగి ఉండు. అంటే మనిషినైనా సరే, జంతువునైనా సరే, పుట్టనైనా సరే, పామునైనా సరే సమదృష్టితో చూడు. మనిషిని ఎలా చూస్తున్నావు, పాముల్ని, చుట్టల్ని, పుట్టల్ని. ఇప్పుడు చెప్తున్నారు కదండి, మన చెట్లు కొట్టద్దు, చెట్లను కాపాడుకుందాం, లేకపోతే ఇప్పుడు కొన్ని పక్షులు ఉన్నాయి, ఆ పక్షులు మనం కాపాడుకుందాం, పులులను ఇవన్నీ ఆల్రెడీ భగవద్గీతలో చెప్పాడు, అందరినీ సమదృష్టితో చూడమని. నాకు అందుకని చెప్పి క్రిస్టియానిటీలోనే నేను బయటకు వచ్చేసి హిందూ ధర్మాన్ని మొదలు పెట్టా. ఇదే నేను ఆ సాక్ష్యం. ఇప్పుడు మీరు చెప్పండి. అప్పుడు తీరినాయా బ్రదర్? అయితే నేను మీకు మీరు మంచి మాట అడిగారండి. హిందూ ధర్మంలోకి వస్తే అప్పులు తీరటము, పాపాలు పోవటము, డబ్బులు రావటం కాన్సెప్ట్ ఉండదని చెప్పారండి. ఎందుకయ్యా రీజన్ అంటే, ప్రతి మనిషి కూడా కష్టపడి పని చేసుకోవాలని చెప్పి భగవద్గీతలు అదే చెప్తాడండి. నువ్వు కర్మలు ఆచరించుడు ఎందే నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితము పైన లేదు అని చెప్పాడు. కర్మలు అంటే పనులు అనమాట. నువ్వు కష్టపడి పరిగెత్తుతావు, ఒలింపిక్స్ లో పాల్గొంటావు, గెలుపు ఓటం అనేది భగవంతుడు ఇస్తాడు మనకి, మన ప్రయత్నం మనం చేయమని చెప్పాడు. అలాగే నేను ఇస్తానని చెప్పి పని చేయడం మానేద్ది అన్నాడు. మీ మాట అర్థమైంది. ఇప్పుడు యేసు నమ్ముకుంటే అప్పులు పోతాయి అని మీ పాస్టర్ చెప్పాడు. ఆ మాట అప్పులు కాదండి, జీవిత అప్పులేనే కాదు. ప్రతి పాస్టర్ కూడా ఈరోజు చెప్పేది ఏంటంటే, నువ్వు యేసుని నమ్ముకుంటే నీకు రోగాలు తగ్గుతాయి, అప్పులు పోతాయి, నీకు డబ్బులు వస్తాయి అని చాలా మంది చెప్తున్నారు. ఈ పాస్టరే కాదు, మీ ఈ పాస్టర్ నిందించొద్దండి, చాలా పొరపాటు అలా నిందించారంటే. ప్రతి పాస్టర్ కూడా ఈరోజు చెప్తున్న శవార్త అదే, సువార్త కాదండి. శవార్తను ఎందుకు అంటున్నానంటే, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. వినండి మీరు వినండి. ఇప్పుడు ప్రతి పాస్టర్ హాస్పిటల్కి వెళ్తాం, నువ్వు కనుక యేసుని నమ్ముకుంటే నీకు రోగం తగ్గిపోయింది. ప్రతి అప్పులోకి వెళ్ళి మీ యేసుని నమ్ముకుంటే మీ అప్పులు పోతాయి. ఇదే కదండి శవార్త అని అందుకే చెప్పింది నేను. సువార్త కాదండి, ఇది శవార్త. మనుషుల దగ్గరికి వెళ్ళి బ్లాక్ మెయిల్ వినండి మనుషుల దగ్గరికి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేసి మతం మార్చే మతాన్ని ఏమంటారండి? ఇది పాస్టర్లు ఏమంటారండి? ఇప్పుడు నాకు అనుభవం జరిగింది కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి ఇదే. ప్రతి ఒక్క నిమిషం నేను ఫైనల్ గా చెప్తా ఒక మాట.
ప్రతి ఒక్కళ్ళ జీవితంలో యేసుని నమ్ముకున్నందుకు నాకు మంచి జరిగింది అనే కాన్సెప్ట్ తప్ప బైబిల్లో మంచి ఉందని మారిన ఒక్క నా కొడుకు లేడండి తెలుగు ప్రపంచం మొత్తంలో కూడా. సూపర్, మంచిది, బాగా చెప్పారు. సో దీనికి నేను కౌంటర్ కాదు కానీ నా సాక్ష్యం చెప్తా. బట్ ఒక 2-3 క్వశ్చన్స్. సో మీకు క్రైస్తవ్యంలో క్రీస్తు దగ్గర నిజమైన దేవుడు కనిపించినప్పుడు మీరు దేవుని నమ్మకపోవడం బెటర్. కానీ ఇటువైపు వచ్చి భగవద్గీత, రామాయణం ఇట్లా వచ్చి ఈ సనాతన ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నట్లయితే మీరు ఏదైతే కొలతతో ఇటు కొలిచారో అటు కూడా అదే కొలతతో కొలవాల్సి ఉంటుంది. ఎందుకు కొలవాలండి? మీరు యేసుని నమ్ముకుంటే పాపం పోయిద్దని చెప్పాడు. ఆ పిల్లకి నేను రేప్ చేసి చంపితే ఆ పిల్లని నన్ను గనక యేసుని నమ్ముకుంటే నేను స్వర్గానికి వెళ్ళిపోతా. ఇప్పుడు మీరే ఆ పిల్ల సంగతి పెట్టండి సార్. వినండి, మీరు ఉన్నారు సార్, వినండి మీరే ఉన్నారు. చెప్తా బ్రదర్, చెప్పండి. యేసుని నమ్ముకుంటే పాపం పోతది అంటే దానికి సంబంధించిన శిక్ష మీకు ఏమీ రాదు అని కాదు. మీరు యేసుని నమ్ముకున్నట్లయితే స్వభావ సిద్ధంగా మనం ఏదైతే పాపం చేస్తున్నాం ఈ భూమి మీద, చేసిన తప్పుకు ఈ భూమి మీద శిక్ష అనుభవిస్తాం. ఎక్కడుందండి బైబిల్లో? మీరు చెప్పిన ఉండండి, మీరు ఏదైనా బైబిల్ ప్రకారం మాట్లాడండి. మీ సొంత వచ్చిన కవరింగ్ లో మార్కు 10 నేను చెప్తా వినండి. మార్కు 16:16 నమ్మి బాప్టిజం పొందినవాడు, మీరు చెప్తున్నారు మార్కు 16:16 నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఏమండి ఇది ఉందా? నమ్మని వానికి శిక్ష విధిస్తాడు, నమ్మిన వాడు రక్షించబడతాడు. నేను 9 మర్డర్లు చేయి, రేపులు చేయి, మానభంగాలు చేయి, పాపులను పాపులను పిలవచ్చింది, నీతి మంతులను పిలవరాలేదు బైబిల్ అండి. మీరు అలానే ఆవేశం కాదండి. నేను పడ్డ బాధ మీకేం తెలుసండి? ఒడ్డును కూర్చొని మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు బాధపడ్డారు, మీరు బాధపడడంలో అర్థం ఉంది. ఎందుకంటే డబ్బు అప్పులు పోతాయి, పాపం పోతాయి అని చెప్పేసి రోగాలు కూడా పోతాయి, రోగాలు కూడా పోతాయి, అది జరగకపోవటం మీరు బాధపడ్డారు. ఓకే, నేను ఒకటి చెప్పేదేనండి. మార్కు 16:16 ఏదైతే మీరు చూస్తున్నారో నమ్మని వారికి రక్షణ, నమ్మని వారికి సార్. ఇప్పుడు ఆ వచనం చెప్పండి. మీరు ఇన్ని మాటలు చెప్పారు, ఆ వచనం చెప్పండి. శిక్ష కాదండి, ఆ వచనం చదవండి. మీరు నిజ క్రైస్తవులు అయితే ఆ వచనం చదవాలి కదా, ఎందుకు చదవలేకపోతున్నారు మీరు? కదా బ్రదర్, అక్కడ ఉన్నది ఉన్నట్టు చదవండి, అక్కడ ఉన్నది ఉన్నట్టు చదవండి. చదువుతున్నా బ్రదర్, చదువుతున్నా. మార్కు 16 లాస్ట్ వచనం చదువుతున్నా. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వచనం చదవండి. ఒక్క నిమిషం అయితే బైబిల్ తీసి కాదండి, తీయకుండా చదవాలండి. సరే మీరు చెప్పండి, నేను చెప్తాలే. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చెప్పండి. ఇప్పుడు నమ్మని వాడికి శిక్ష విధింపబడును అని చెప్పేసి ఉంది కదా. అవునండి, అవును. సో ఈ లాస్ట్ లో ఏదైతే నమ్మని వాడికి శిక్ష విధింపబడును అని చెప్పేసి బడును అని ఉందో అది హిబ్రూ బైబుల్లో, పాత బైబుల్లో అది లేదు. శిక్ష వచ్చును అని ఉంది, బడును అని ఎక్కడ ఉంది తెలుగులో? సరే, శిక్ష వచ్చును అని చెప్పేసి. ఓకే, రెండింటి తేడా ఏంటండి? రెండింటి తేడా ఏంటి చెప్తున్నా. ఎవరైతే పాపులు అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకి యేసు యొక్క సహాయంతో పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎవరైతే పాపం చేసినప్పటికీ ఆయన పొందుకోరో వారి పాపం ఎలా తీసేస్తాడు? అది అడుగుతా సార్, పాపం ఎలా తీసేస్తాడు? నేను ఆడికి అన్యాయం. ఇప్పుడు సార్ మీరు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి, నేను చెప్పేది మీరు వినండి. ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు నేనున్నాను సార్, ఇప్పుడు ఒక అమ్మాయిని నేను రేప్ చేశానని చెప్పాను కదా, చంపేశాను కదా నా క్లాస్మేట్ ని, అదే మా సీనియర్ ని. సరే, అయితే ఇప్పుడు కోర్టులోకి వెళ్ళి జడ్జి గారి దగ్గర నేను 2 వాయిదాలకు కూడా వెళ్ళా. వాయిదాకి పిలవలేదు, బట్ నేను బయట కూర్చొని వచ్చేసా, కోర్టు బయట. అంటే వాయిదా వచ్చినప్పుడు మనం వెళ్ళాలి, ఆ జడ్జి గారికి అవకాశం ఉంటే పిలుస్తే, లేదా వాయిదా పడుద్ది మనకి. ఇలా ఉంటది అనమాట ప్రొసీజర్. అయితే అవును, నాకు గనక శిక్ష పడింది అనుకో, లైఫ్ 14 సంవత్సరాలు లేకపోతే 7 సంవత్సరాలు లైఫ్ పడింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయికి అక్కడ న్యాయం జరిగింది. ఎందుకని? వీడు పాపాత్ముడు కాబట్టి వీడి శిక్ష విధించాడు కాబట్టి వీడికి న్యాయం జరిగింది. ఓకేనా అండి? జడ్జి గారు అలా వినండి, జడ్జి గారు అలా కాకుండా శభాష్, వీడు గనక కోర్టుకు వచ్చి నన్ను నమ్ముకున్నాడు కాబట్టి వీడికి ఒక కారు బహుమతి ఇచ్చేయండి, ఒక ఫ్లాట్ బహుమతి ఇచ్చేయండి అన్నాడు అనుకోండి జడ్జి గారు. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్ట. ఇప్పుడు ఏ సదయం చేస్తున్నాడండి? ఏ సదయం చేస్తున్నాడు? నమ్ముకున్నందుకే స్వర్గంలో ఆ స్వర్గం ఇస్తున్నాడు, ఫ్లాట్ అక్కడ. అరవద్దు కాదు, న్యాయం అన్యాయం అనేది ఉంటది. యేసుని నమ్ముకుంటే న్యాయం జరిగేది ఏంటండి? మరి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి.
అయ్యో నేను చెప్పేది వినండి బ్రదర్. నిన్న మహారాజ్ అని ఒక బ్రదర్ ఫోన్ చేసి కాదు పిచ్చి మాట్లాడి. ఇప్పుడు నీ భార్య ఉంది బ్రదర్, నీ భార్యని రేప్ చేసి చంపేసి యేసుని నమ్ముకుంటే నా పాపం పోయిద్దా? చెప్పండి, మీరు చెప్పండి. అదే బ్రదర్, ఇప్పుడు మేరీ ఉందండి, యేసు తల్లి కాదు, యేసు తల్లి మేరీ ఉందండి, యేసు తల్లి మేరీ ఉందండి. ఆమె రేప్ చేస్తాను లేదా విగ్రహాన్ని బొక్క పెట్టి వెనక్కి సెక్స్ చేస్తాను సార్. యేసుని నమ్ముకుంటే నా పాపం తీసేస్తాడండి యేసు? ఆవేశం కాదండి బాబు, నిజాలు మాట్లాడుతున్నా. బైబిల్ తప్పంట, బైబిల్ తప్పు కాదండి, బైబిల్ తప్పంట. ఇప్పుడు నేను తప్పు చేస్తే ఏ సేవనాలి? ఒరే బాబు నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను శిక్ష వేస్తున్నాను యేసు. అది బైబిల్ తప్పు, దేశానికి సంబంధించింది కాదు. ఇప్పుడు నీ భార్యకి జరిగితే నీ పెళ్ళానికి నీ చెల్లికి ఒక్క నిమిషం నన్ను చెప్పండి, నన్ను కంప్లీట్ అవనండి, నీ భార్యకు నీ తల్లికి జరిగితే నాకు ఒక న్యాయము కాదండి, నీ పెళ్ళానికి నీ భార్యకి నీ చెల్లికి జరిగితే ఒక న్యాయము, ఊళ్ళో వాడి పెళ్ళానికి జరిగితే ఒక న్యాయమా? చెప్పండి. యేసు తల్లిని రేప్ చేసి నేను చంపేస్తే నన్ను వదిలేస్తాడని శిక్షించకుండా? ఆడు అసలు మగాడే కాదు నా దృష్టిలో. కన్న తల్లిని రేప్ చేస్తే నరికిదేగాలి అక్కడే. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి సార్. ఇప్పుడు బైబిల్ తప్పని ఒప్పుకున్నారు కదా మీరు, యేసు గారు తప్పని ఒప్పుకున్నారు కదా మీ ఉద్దేశంలో? మీ ఉద్దేశం ఏంటి మరి? ఇప్పుడు నిన్ను చంపేశానయ్యా, నీ కుటుంబాన్ని, ఒక నిమిషం, నీ కుటుంబాన్ని నేను అన్యాయం చేశానయ్యా, నిన్ను చంపేసి నీ పెళ్ళాన్ని కూడా చంపేశానయ్యా. ఇప్పుడు యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్ళిపోతానా? కాదు కాదు, ఒక్క నిమిషం అక్కడ ఉన్న సిద్ధాంతం గానీ మీరు పట్టించుకోవట్లేదు. ఒక్క నిమిషం నా మాట నేను అడుగుతుంది ఒకటి. నా భార్య నువ్వేమన్నా చేసుకో బ్రదర్, నా భార్య ఏమన్నా చేసావు అనుకో, నా భార్య నువ్వేమన్నా చేసావు అనుకో, గవర్నమెంట్ వదిలేసిద్దా చెప్పు? గవర్నమెంట్ సంగతి తీసి పక్కన పెట్టండి. ఇక్కడ అసలు సార్ మన సిద్ధాంతం ప్రకారం బైబిల్ గురించి మాట్లాడడం, గవర్నమెంట్ గురించి మనం మాట్లాడుకోవట్లా. మీరు మాట్లాడుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకుంటాం. ఒక నిమిషం మారుతున్నారు చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు రాజ్యాంగం వేరే, ఒక్క నిమిషం, రాజ్యాంగం వేరే బైబిల్ వేరే, రెండింటికి లింక్ పెట్టకండి సార్ మీరు దయచేసి. రాజ్యాంగం వేరే బైబిల్ వేరే అన్నప్పుడు ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం నాకు శిక్ష పడుతుంది, రాజ్యాంగం ప్రకారం శిక్ష పడుతుంది. బైబిల్ ఏం చెప్తుంది? వదిలేయమని చెప్తుంది. చెప్పండి ఏంటి హిందూ గ్రంథాల గురించి అన్నారు, చెప్పండి ఏందో. ఎందుకన్నా అన్న ప్రవీణ్ అన్న ఒక్క నిమిషం, నువ్వు పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఒక్క నిమిషం, ఇవన్నీ కాదు మోహన్, ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండు. మోహన్ సైలెంట్ గా ఉండు ఒక్క నిమిషం. నువ్వెందుకు మతం మారావు? ఫస్ట్ క్లారిటీ నువ్వు ఫస్ట్ క్లారిటీ ఇచ్చినది మనలో సబ్జెక్ట్ లకి. నువ్వెందుకు మతం మారావు? ఎందుకంటే ఈ ఆడపిల్ల లంగాలు ఎత్తి చూపించిన దేవుడు ఇష్టపడ్డాడు, ఈయనకు ఆడపిల్ల లంగాలు ఎత్తి బైబుల్ తప్పు ఓకేనా, అది పక్కన పెట్టారు. నువ్వెందుకు మతం మారావు ఫస్ట్ చెప్పు. నువ్వెందుకు నన్ను అడిగా నేను చెప్పాను. నువ్వెందుకు మతం మారావు? గ్రంథాల దగ్గరికి వద్దాం అంటున్నాగా. అదే అంటే నేను అదే చెప్పు. నువ్వెందుకు మతం మారావో చెప్పు. మన గ్రంథాల్లో నువ్వెందుకు మతం గ్రంథాల గురించి నేను చెప్తాను. అదే నువ్వెందుకు మతం మారావు నీ సాక్ష్యం చెప్పు. నా సాక్ష్యం నేను చెప్పే అంత నేను చెప్తే వినే అంత స్టేజ్ లో నువ్వు మొత్తం చెప్పు, నేను సైలెంట్. నువ్వు మొత్తం చెప్పు మోహన్, నువ్వు మొత్తం చెప్పు, నేను సైలెంట్ గా ఉంటా. చెప్పు నువ్వు సాక్ష్యం చెప్పు. నువ్వే మాట్లాడుకుంటా ఉన్నావు. నువ్వు సాక్ష్యం చెప్పయ్యా. ఇందాకే ఒక మాట అడిగావు అక్కడ. నువ్వు గురించి మాట్లాడకుండా నీ సాక్ష్యం చెప్పు. నీకు దమ్ము లేదా? సాక్ష్యం చెప్పే దమ్ము లేదా? నేను చెప్పిన చూడు మరి మాట డైవర్ట్ చేయొద్దు. నీకేదో మంచి జరిగిందని చెప్పి యేసుగాడిని నువ్వు నమ్ముకున్నావు, నీకు మంచి జరిగిందని యేసుగాడిని నమ్ముకున్నావు. నువ్వు బైబిల్ చదివినవా? నువ్వు బైబిల్ చదివినవా? నువ్వు అసలు బైబిల్ చదివినవా? మీ అమ్మకో మీ అక్కకో మీ చెల్లికో అయితే నేను అడుగుతాను, ఆ దావీదుకి ఎంతమంది పిల్లలు చెప్పు. ఎవరికి? దావీదుకి ఎంతమంది పిల్లలు? 4. ఎవరెవరు పేర్లు చెప్పు. 4 పిల్లలు అని చెప్పా. పేర్లు చెప్పయ్యా. సో నేను పాస్టర్ అయ్యా నువ్వు పేర్లు చెప్పు. నువ్వు చదివావు, నువ్వు 5 సార్లు చదివావు, నేను ఒప్పుకుంటా. పేర్లు చెప్పు, నువ్వు నమ్మావు అప్పుడు నమ్ముతాను నేను. 4 పేర్లు చెప్పు. సరే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు సనాతన ధర్మంలో ఉన్నారు కాబట్టి అయ్యా ముందర దీనికి వెళ్ళిన తర్వాత దానికి వెళ్దాం. ఒక్క నిమిషం, నువ్వు సాక్ష్యం చెప్పిన తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్పలేనప్పుడు ఒక్క నిమిషం విను. వ్యక్తి ఆచరించే వ్యక్తి పేరు గీర్లు తెలియని అవసరం లేదు. మరి ఇంకే నువ్వు బైబిల్ చదవలేదు, నీకు అసలు బైబిలే తెలీదు. ప్రకారంగా చూపించచ్చు. నీకు బైబిలే తెలీదు. నా స్టేట్మెంట్ ఇది.
ఈ ప్రవీణ్ గారిని కలపండి. మీరు ఏంటండి ఒక ఫ్లోలో అంటే నేను చెప్పే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి నువ్వు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసావు. హిందూ గ్రంథాలు నీ సాక్ష్యం చెప్పవయ్యా. నీకు యేసు ఏం మంచి మాట్లాడేది, నా గొంతుతో నీకు యేసు ఏమి మంచి చేశాడు? కాదు నువ్వు మతం నువ్వు బైబిల్ చదివి మతం మారలేదు. మేము మంచిగా మాట్లాడుకుంటాం. ఒక నిమిషం, నువ్వు బైబిల్ చదివి మతం మారలేదు నాకు అర్థమైంది. నీకు యేసు ఏం మంచి చేశాడో చెప్పది, మేము వింటాం. యేసు నీకేం మంచి చేశాడో చెప్పు చాలు, ఏమొద్దు నాకు. కలపండి మళ్ళీ, కలపండి వాడికి, కలపండి మళ్ళీ. The person you are speaking with. బాబు మీరు ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నారు? కాదు, యేసు నీకేం మంచి చేశాడో చెప్పి కట్ చేసుకో బ్రదర్, నాకు అభ్యంతరం లేదు. నీకు యేసు ఏం మంచి చేశాడు మోహన్ గారు? నీకు మీరు కూల్ గా ఉంటే నేను కూలే బ్రదర్, మీరు ఉంటే నేనేం మాట్లాడేది, మీకేం అర్థం కాదు మాట్లాడినా. సరే సరే, ఇప్పుడు మీ ఇంద్రియాన్ని కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు. కాదు, ఇంద్రియం అంటే ఏంటి? ఏం చెప్పినా విమర్శనగా దోషం ఇంద్రియం ప్రశ్నించే ఉద్దేశం. ఇంద్రియం అంటే ఏంటి? ఇంద్రియం అంటే ఏంటి? మనకి ఇంద్రియాలు ఉంటాయి కదా బ్రదర్, అప్పుడు వినండి బ్రదర్ కాదు ఇప్పుడు నాకు అదంతా వద్దయా. సరే, ఇంద్రియాల సంగతి పక్కన పెడదాం. మీరు ఎందుకు మతం మారారు ఫస్ట్ నాకు స్టేట్మెంట్ ఇవ్వండి దయచేసి. చాలా ఉత్సాహంగా ఉన్నాను నేను దాని మీద. నేను ఎందుకు మతం మారాను నిజంగా ఇప్పుడు మీకు చెప్పను బ్రదర్, నిజం. అదే నేను చెప్తున్నా. చెప్పిన వినే స్టేజ్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్పంటావా? మీ అమ్మకు బాగలేదనో, మీ చెల్లికి బాగలేదనో, మీ అక్కకు బాగలేదనో, నీ భార్యకు బాగలేదనో, నీ పిల్లలకు బాగలేదనో నువ్వు మతం మారావు. నేను చెప్తున్నా ఇది వినండి. కరుణాకర్ ఏ విధంగా అయితే ఒక ప్లేస్ లో ఉన్నాడో ఆ విధంగా మీకు కరుణాకర్ ఎవరు? మీతో పాటు సహోద్యోగి బ్రదర్. నాకు అసలు వాళ్ళెవరో నాకు తెలియదయ్యా. నేను పాస్టర్ అయ్యా, కరుణాకర్ గారు పాస్టర్. ఎప్పుడు చూడలేదా బ్రదర్? నేను చూశాను, ఆయనతో నాకు సంబంధం లేదు. ఆయన పేరు నా దగ్గర ఎందుకు? అసలు ఆయన పేరు నా దగ్గర, కరుణాకర్ పేరు. మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడదు. ఇందాక జాన్ పాల్ అన్నావు, వాళ్ళందరూ నాకేం పని, వాళ్ళతో నాకేం పని? వినండి, పాయింట్ టు పాయింట్ మాట్లాడగలరా? నేనా? అదే నాకు అదంతా వద్దు. మీరు ఎందుకు మతం మారారో చెప్తే నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. నాకంతా వద్దు. అదేంటి ఎందుకు? మరి ఏంటి మీరు? కాదు బ్రదర్, మీరు ఎందుకు మతం, ఇప్పుడు నేను ఎందుకు మారాను అని చెప్పేసి తెలియాలనుకుంటున్నారు? ఖచ్చితంగా నాకు తెలియాలి. మంచి ప్రశ్న, తప్పే ఉంది ప్రశ్న. అదొకటి అడిగారు, ఈ విధంగా అడిగారు, తెలుసుకుంటే చెప్పండి. నేను నాకున్న అప్పులు పోతాయనో ఆరోగ్యం వస్తుందనో, ఇప్పటికీ నాకు ఊపిరితిత్తుల్లో కొంచెం ప్రాబ్లం ఉంది. అది నా ఆరోగ్యానికి నాకు సంబంధించింది. నేను వెళ్ళి దేవునికి నా నమ్మకానికి ఆపాదించను. నేను ఎందుకు మతం మారానంటే నిజమైన దేవుడు, ఆ దేవుడికి ఉండే లక్షణాలు నేను యేసులో చూసా. ఆయనలో పరిశుద్ధత చూసా, సర్వశక్తిమంతుడని చూసా, సర్వవ్యాప్తికుడని చూసా, లోకం మీద అధికారం కలిగినోడని చూసా, దేవుడు అనేటువంటి విధంగా ఆయన చూశాను. బైబిల్ అదే చెప్తుంది, అదే నేను చదివాను, నేను గ్రహించుకున్నాను తప్పించి. సర్వశక్తిమంతుడు అన్నాడు, వాళ్ళ శిష్యుల్నే కాపాడుకున్నాడు. సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు? 12 మంది శిష్యులు కూడా కుక్క చావు చచ్చారు. మామూలు గొడ్డలు కూడా తీసుకొట్టారు, తోలు ఒలిచి కొట్టారు, తల కిందులుగా. నేను అదే చెప్తున్నా, వాళ్ళ శిష్యుల్నే ఆయన కాపాడుకోలేకపోయాడు. వాళ్ళ శిష్యుల్నే ఆయన నిన్నెట్లా కాపాడతాడు? లోకాన్ని ఎలా కాపాడతాడు? వాళ్ళు చంపబడతారని యేసే చెప్పాడు. కాదా? మార్క్స్ అదే ఒక నిమిషం వచ్చింది. ఎలా దేవుణ్ణి రక్షించుకో, ప్రత్యేకమైంది అని చెప్పేసి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆ చావు కూడా ఘనంగా ఉండాలి. ఒక నిమిషం, ఇప్పుడు మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో యేసును వాళ్ళ అమ్మ పిచ్చోడని తెలుసా నీకు ఆ సంగతి? బైబిల్ ఒకసారి నేను చూపిస్తా. మతి చెల్లించినోడు అండి యేసుని. దానికి సమాధానం చెప్తా. ఎందుకంటే ఎక్కడుందో చెప్పది. ఒక నిమిషం, నువ్వు ఆ వచనం ఉందో లేదో తెలుసా అసలు నీకు? ఉంది అని తెలుసు. అదే ఎక్కడ రెఫరెన్స్ చెప్పలేదు అంటే నువ్వు కవరింగ్ చేస్తున్నావు. కాదు, నువ్వు ప్రతిదాన్ని కవరింగ్ చేయాలని ట్రై చేస్తున్నావా, లేకపోతే నిజంగా తెలుసా నీకు అది? కవరింగ్ ఏంటి బ్రదర్? కావాలంటే మీరే. యేసును వాళ్ళ అమ్మ కొజ్జవుడు అన్నది, యేసును వాళ్ళ అమ్మ కొజ్జవుడు అని చెప్పి నేను అంటాను, నువ్వు నమ్ముతావా? ఆ మాట లేదు కాబట్టి నమ్మను. ఇప్పుడు పిచ్చోడు అనే మాట ఎక్కడుందో నువ్వు చూపించు నాకు. మతి
స్థిమితం సరిగా లేని లాగా అని చెప్పేసి వాళ్ళు భావించి ఆయన తప్పు నువ్వు మాట్లాడిన మాట తప్పు. వినన్నా ఎందుకు తమ్ముడు? నీకు తెలియనప్పుడు నేను ఎలా వింటాను? అసలు నీకు బైబిలే తెలియదు, నువ్వు చెప్పింది నేను ఎందుకు వింటాను? నీకు బైబిలే తెలియదు, నువ్వు నీకు సరే అన్న మైండ్ సరిగా లేదని చెప్పేసి అన్నాడు అన్నావు. ఎవరన్నారు? మరియమ్మ అంది అని చెప్పేసి అన్నావు. ఆ రిఫరెన్స్ చెప్పు. ఆ రిఫరెన్స్ ఉందని తెలుసు, బట్ ఆ రిఫరెన్స్ గుర్తులేదు నాకు. ఆ రిఫరెన్స్ చెప్పు, ఎందుకు అందో అక్కడే ఉంది. అయ్యో ఎక్కడుంది? ఉందా? సరే బైబిల్ చదువు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21 దగ్గర నుంచి 30 మార్క్స్ వార్త మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21 నుంచి 33 వచనాల దాకా చదువు. నువ్వు అక్కడ ఏముందో నేను చెప్తాను నీకు. నువ్వు చదవాలి ఖచ్చితంగా. నువ్వు చదవకుండా మాత్రం వెళ్ళదు బ్రదర్. మీరు చదవండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21 దగ్గర నుంచి మొత్తం 35 వచనాల దాకా చదవండి. నేను వింటాను, కూల్ గా వింటాను. మీరు చెప్పండి, చదవండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం. హలో గోపి గారు లైన్ లో ఉన్నారండి? అదే బైబిల్ తీస్తున్నట్టున్నాడులే సార్. మోహన్ లైన్ లో ఉన్నావా? ఉన్నాడు లైన్ లో. రిఫరెన్స్ ఏదో తీస్తున్నాడు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21 వచనం చెప్పాను. మనోడు తీస్తున్నట్టున్నాడు. అది ఇరిమే గ్రంథం చెప్పకూడదండి. ఆడపిల్లలు లంగాలు ఎత్తి చూపించింది, అది ఇష్టపడే వెళ్ళంటున్నాడు. వెళ్దాం సార్. నెక్స్ట్ తల్లు పిసికించుకోవడం, మడ్డ చీకటం అయ్యే చూపిద్దాంలేండి. అవి అయితే కొంచెం రంజుగా ఉంటాయి. పాస్టర్ గారు వచ్చారండి. ఫస్ట్ పీటర్ గారు ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడ్ అయ్యారు. రాజు గారు కరెక్ట్ టైంకి పాస్టర్ ఫోన్ చేశాడండి. రాజు గారు నమస్కారం అండి. పాస్టర్ గారు మీరేనా? ఇంతకు ముందు మీ పేరండి పీటరా? అవునండి పీటర్ అండి. మీరేనా ఇంతకు ముందు అనిల్ ప్రవీణ్ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది మీరేనా? అవునండి నేనేనండి. ఓకే. ఇప్పుడు ఇంకో బ్రదర్ ఉన్నాడు. ఎవరండి అతను? ఇంకో బ్రదర్ ఉన్నాడు మోహన్ అని. హలో మోహన్ బ్రదర్ ఎవరండి? ఆయన కూడా క్రైస్తవుడు అండి మీలాగా. ఓకే చెప్పండి మోహన్ గారు, చెప్పండి సార్. ప్రైజ్ ది లార్డ్ మోహన్ గారు. ఆయన లేడనుకుంటా. ఏదో నేను ఒక రిఫరెన్స్ చెప్పానండి పాస్టర్ గారు. యేసును వాళ్ళ అమ్మ పిచ్చోడు అన్నది అని చెప్పి ఒక రిఫరెన్స్ చెప్పా. అది అవునండి మార్క్స్ వార్త 3:21 ఉంటుందండి. ఆయన ఏమంటాడంటే నాకు బైబిల్ మొత్తం తెలుసు అన్నాడు. నేనన్నా దావీదికి ఎంతమంది పిల్లలని, 4 పిల్లలంటే పేర్లు చెప్పన్నా. మనోడు చెప్పలేకపోయాడు. సొలొమోను, అమ్నోను, అబ్షాలోము. అవునండి సోల్మను, తామారు 5 అండి మొత్తం. సోలొమోను ఒకటి పేరు ఏదో ఉంటది. నెక్స్ట్ అబ్షాలోము, అమ్నోను, తామారు. ఇంకోటి కూడా ఉంటదండి. ఇంకోటి కూడా యేసు వంశావళి. వాడి పేరు ఏదో అతని నుంచి కూడా యేసు వంశావళి వస్తుందండి. ఎక్కడ రాసి ఉంటది అంటే అది లూకాసు వార్తలో రాసి ఉంటది యేసు వంశావళి. మోహన్ గారు ఉన్నారా? మోహన్ గారు కట్ చేశాడు. లేరనుకుంటా, కట్ చేశాడు. మీరు మాట్లాడే గోపి గారు ఇది కొంచెం బైబిల్లో మంచి ఏముందని ఏదో మంచి విషయాలు అడుగుతున్నాడు. మీరు మాట్లాడుతుంటారు సార్ మధ్యలో. తప్పకుండా. హలో సార్ చెప్పండి సార్. ఎవరండి? అన్న మొన్న ఇదే విషయం కోసం అడుగుతుంది. అన్న ఇష్టం నాడు తెచ్చిండు. నేను ఏమన్నా అన్న ఏమైనా ఉంటే మంచి విషయాలు పురాణాల్లో ఉన్నా కానీ బైబుల్లో ఉన్నా కానీ ఎన్నుంటే చెప్పన్నా మాకు కన్ఫ్యూజన్ ఉన్నవాళ్ళని మీరు అడిగితే ఇష్టం తిట్టుకుండా కడి చేసుకుంటాడు. అంటే ఎవరో చాలా మంది ఎత్తుంటారులేండి ఫోను. మనవాళ్ళు చాలా మంది ఉంటారు ఇట్లా ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు. అంటే ఆఫీస్ నెంబర్ కదా అది, ఆఫీస్ నెంబర్ కాబట్టి చాలా మంది లిఫ్ట్ చేస్తూ ఉండుంటారు. పర్లేదు. విషయం చెప్పండి. ఏంటో విషయం చెప్పండి. ఏం లేదన్నా, అయితే మేము ఎక్కువ ఈ దేవుణ్ణి మేము ఇంట్రెస్ట్ ఏదో కానీ అన్న ఈ చర్చిల కోసం కానీ వీళ్ళ కోసం అది ఇంట్లో ఏమున్నదో అందులో చర్చిల కోసం కానీ ఇటు మన పురాణాల కోసం కానీ అన్న
ఎన్నో కొన్ని తెలుసుకుంటే మాకు కొంచెం అనుభవం ఉంటుంది కదా అని పోయేస్తే అదే కొంతమారు అప్పుడప్పుడు మమ్మల్ని తిడతా ఉంటారు, గబిక్కిన ఆ గొంతు మీదేమనుకొని మన వాళ్ళు తిడతా ఉంటారు. సరే ఆ విషయం వదిలేసేయండి. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు అప్పుడప్పుడు మాకు తాగి ఫోన్ చేస్తుంటారండి, చేసి మమ్మల్ని తిడతా ఉంటారు. మాకేం చేయాలి అర్థం కాక అదే గొంతు అనుకొని మేము ఫోన్ ఎత్తగానే అదే గొంతు అనుకొని మేము తిడతాం అనమాట. అలా ఏమన్నా అన్న అయ్యో పర్లేదు పర్లేదు, చెప్పండి సార్. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా, ఇబ్బంది లేదు, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం. ప్రాబ్లం ఏం లేదు, మనకు భగవద్గీత ఉన్నది. భగవద్గీత ఇటు అన్ని ఉన్నాయి, మనకు ఏది ప్రాముఖ్యం అన్నా? ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారండి? అన్నా నేను కూలి పని చేసుకుంటా అన్నా. ఇప్పుడు కూలి పని చేసుకొని నువ్వు ఆడ డబ్బులు సంపాదించుకొని నీ పెళ్ళాం పిల్లల్ని పోషించుకోక నీకు ఎందుకు వచ్చిన తిప్పలే ఇవన్నీ. ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించుకో చక్కగా, వాళ్ళ మార్గం ఏంటో మంచి తెలుసుకో. నీ భార్యకి మంచి చీర కొనిపించడం, బట్టలు కొనిపి, నీ పిల్లలకు బట్టలు కొనిపించడం, వాళ్ళు ఏ స్కూల్లో వేస్తే బాగా మంచి మార్కులు వస్తాయి, ఇలాంటివి చెప్పుకోకుండా నిన్ను సన్నాసి అంటారు. ఇట్లాంటి పనులు నీకు ఎందుకు? అసలు దేవుడిని నమ్మితే ఎందుకు, నమ్మకపోతే ఏమొస్తుంది చెప్పు? కూలి పని చేసుకునేవాడికి ఇప్పుడు ఎదురుగుంటే నీ ఖచ్చితంగా నీ గడ్డి నోట్లో ఇన్ని తమ్ముడు, నీ గడ్డి నోట్లో పెట్టేవాడు నేను. చక్కగా పెళ్ళా పిల్లలు నువ్వు చేసుకునేది కూలి పని, నీకు వచ్చేది 10 రూపాయలు 100 రూపాయలు డబ్బులు. ఆ డబ్బులు నువ్వు ఇంకా ఎట్లా సంపాదించాలి, నా పెళ్ళా పిల్లలు బాగా చూసుకోవాలని ఆలోచన రావాలి. కానీ ఇవన్నీ ఎవడు మాట్లాడుతున్నాడే? కడుపు నిండేవాడు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. అర్థమైందా? వాడికి ఏం పని లేదు, శుభ్రం కడుపు నిండింది, ఏదో అది ఇది మాట్లాడాలని వాడు మాట్లాడతాడు. నువ్వు పని చేసుకుని నాతో మాట్లాడే టైంలో నువ్వు కూలి పని చేసుకుని 100 రూపాయలు వస్తాయి నీకు చక్కగా. బండి ఉందా? 2 వీలర్ ఉందా నీకు? 2 వీలర్ ఉందా తమ్ముడు? సైకిల్. మరి ఏంది అమ్మా, నువ్వేం మనిషి తమ్ముడు? ఇప్పుడు నీ భార్య ఉంటూ బాగా విక్కిన ఎక్కడ పక్క ఊరికి తీసుకెళ్ళాలి, ఎక్కడ సైకిల్ మీద తీసుకెళ్తావా? లేదన్నా మేము ఇక్కడ బోధన నుంచి అదే అసలు ఊళ్ళో హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా బండి ఉండాలి కదా, ఊర్లో హాస్పిటల్ బండి ఉండాలి కదా. ఫస్ట్ దాని గురించి ఆలోచించు. బండి ఎట్ట కొనుక్కోవాలి, నా బతుకు ఎలా బతకాలి, కొంచెం మంచి బట్టలు అన్నా ఉన్నాయి వేసుకోవడానికి. మరి ఏంటి తమ్ముడు? మరి ఇప్పుడు మన కడుపు నిండినప్పుడు పక్క గురించి ఆలోచిద్దాం, తప్పు లేదు దాంట్లో. నా కడుపు ఫుల్గా నిండిపోయింది, నాకేం పని లేదు, అప్పుడు దేవుడి గురించి దయ్యం గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే మన కడుపు నిండుతుంది కదా. అసలు మన కడుపే నిండినప్పుడు దేవుడు ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు, దయ్యం ఉంటే మనకెందుకు, లేకపోతే ఎందుకు చెప్పు? నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉందా లేదా చెప్పు? అందుకని నువ్వు బాగా డబ్బులు నేను నీకేం చెప్తాను ఒక అన్నగా, నువ్వు డబ్బులు సంపాదించుకో, చక్కగా భార్య బిడ్డలను పోషించుకో, ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు నువ్వే దేవుడు నీ భార్య బిడ్డల పట్ల. నువ్వు మంచి భవిష్యత్తు ఇస్తే నీ పిల్లలకి నువ్వే దేవుడివి, వేరే దేవుడితో పని లేదు నీకు. ఇంకా నువ్వే దేవుడు అయిపోతావు. నీ భార్య బిడ్డలను చక్కగా చూసుకొని వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చేసుకుని, మంచి భవిష్యత్తు, మంచి కలెక్టర్లో పెద్ద ఐఏఎస్లు కాదు, ఏదో మంచిగా వాళ్ళు చదువుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బతికి వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికి చాలు. నా తండ్రి గొప్పడని చెప్పుకుంటారు వాళ్ళు. నా తండ్రి మమ్మల్ని చక్కగా పెంచాడు, మేము మంచి పొజిషన్ లో ఉన్నాం అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. నువ్వు పోయిన తర్వాత నీ ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటారు దండేసి. నాతో మాట్లాడితే సొల్లు మాట్లాడితే నీకేమొస్తుంది తమ్ముడు? ₹1 లాభం వస్తుందా చెప్పు? రాదన్నా. మరి ఎందుకు, మనకెందుకు చెప్పు సొల్లు? సరే అన్న. సరే తమ్ముడు, ఓకే రైట్, ఓకే రైట్ తమ్ముడు, ఓకే.